ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ. ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని అనగా 40వ పద్యాన్ని నేను మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. ఆ సత్యధర్మ మార్గ సంచారి వేవయ్య, 14 భువన పతివి నీవు. సత్యధర్మ మార్గ సంచారి వేవయ్య, 14 భువన పతివి నీవు. ధనము నీయకున్నే ధనపతి గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. ఓ వెంకటేశ, విమల దివ్యనామ శ్రీ వెంకటేశ స్వామి. సత్యధర్మ మార్గమున సంచరించేవాడవని, 14 భువనములకు పతివి తండ్రివి నీవేనని తెలిసిన ధనపతి కుబేరుడు ఉత్తరాధికుండు. నీవు అడిగిన పైకమును దేనికని? శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు అవసరమైన పైకమును నీవు అడగగానే ఆయన ఇచ్చుటకు అంగీకరించే. కలియుగాంతం వరకు ఆ అప్పుగా ఇచ్చిన ధనమునకు ఆ ధనపతికి వడ్డీ రూపంలో చెల్లిస్తానని ఒప్పంద పత్రము కూడా బ్రహ్మదేవుని ద్వారా పంపించిన ఘనుడవు. అట్లా పరకామని సేవ పేరిట వచ్చిన ధనాన్నంతా, ముడుపు రూపములో వచ్చిన పైకమంతా కుబేర స్వామికి వడ్డీ రూపములో కలియుగాంతం వరకు చెల్లిస్తూ ఉన్నవాడవు. విశేషంగా భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ నిఖిలాత్ముడవై విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా సప్తగిరులలో సప్తగిరివాసుడవై దివ్య దర్శనము అందిస్తూ ఉన్నవాడవు. అశేష భక్తావలిని తరింపజేస్తున్న కలియుగ శ్రీనివాస గోవిందుడవు నీవు స్వామి. దొడ్డ వేల్పురేడా వడ్డీ కాసులవాడ, దొడ్డ వేల్పురేడ వడ్డీ కాసులవాడ. నింగిరేని పట్టి నెనరుతోచి, పెండ్లియాడినట్టి ప్రేమిక గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. నీవు దొడ్డ వేల్పు రేడు, దొడ్డ వేల్పు నిజమైన గొప్ప దేవుడవు. ఈ సమస్తాన్ని పరిపాలించే రాజువు నీవే. దొడ్డ వేల్పు రేడా వడ్డీ కాసుల వాడవు నీవు. భక్తులు అశేషంగా నీ దివ్య దర్శనం కోసం వచ్చి ముడుపుల రూపములో నీకు చెల్లిస్తున్న పైకమును నీవు పరకామని సేవ పేరిట నీ యొక్క వివాహ కార్యక్రమానికి అప్పుగా ఇచ్చిన కుబేర స్వామికి ఇస్తూ ఉన్న వడ్డీ కాసుల వాడవు స్వామి. నింగిరేని పట్టి నెనరుతోచి, పెండ్లియాడినట్టి ప్రేమిక గోవింద. ఆకాశరాజు ధరణీదేవి పుణ్య దంపతుల యొక్క పుత్రికా రత్నం నారాయణ వనములో తిరుగాడుతూ నిన్ను వలచినటువంటి పూల తోటలో నిన్ను వలచి నిన్నే కాంక్షించి మురిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారిని, ఆ నింగి రేణిని అంటే ఆకాశరాజు రాజకుమారిని వివాహమాడిన ఘనుడా, పెళ్ళాడినటువంటి ఓ మహితాత్ముడా, కలియుగ శ్రీనివాస గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలకించినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి
కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూల్. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.